అందరికీ నమస్కారం. నా పేరు బుజ్జిబాబు. ఇప్పుడు జానీ మాస్టర్ వివాదం గురించి మాట్లాడదలుచుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ చాలా కష్టాలు పడి ఒక సైడ్ డ్యాన్సర్గా రోడ్ల మీద డ్యాన్సులు వేసుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకునే స్టేజ్కి ఎదిగాడు. అంటే ఈ మధ్యలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక్కసారి ఊహించుకోవాలి మనం. ఎందుకంటే ఒక బిందెడు పాలలో చిన్న విషప పొట్టేస్తే పాలన్నీ ఇరిగిపోయినట్టు ఇప్పుడు ఆయన పరిస్థితి అయింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ మొత్తం ఒక్క నిందతో పటాపంచలైపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడి మంచి తెచ్చుకున్నా ఒక చిన్న తప్పు చేస్తే మంచి మొత్తం పోయి ఇటు చెడ్డవాడని ముద్రించబడతాడు. అంటే ఆయన తప్పు చేశాడా లేదా అది తర్వాత విషయం. అయితే నాకు ఒక ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి నా మనసులో. సినిమా ఇండస్ట్రీ ఆమె గురించి చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీ ఇలా ఉంటుందని ఒక క్లారిటీ ఆ అమ్మాయికి ఉంది, వాళ్ళ అమ్మకు ఉంది, వాళ్ళ రిలేటివ్ కానీ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఇలా ఉంటుందని ఒక ఐడియా ఉంది. ఐడియా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి రావాలని ఒక స్టేజ్ ప్రోగ్రాంలో కానీ ఇప్పుడు డీ ప్రోగ్రామ్ ఉంది కదా, డీ ప్రోగ్రామ్కి ఆమె పార్టిసిపేట్ చేసి ఆమె డ్యాన్స్ నచ్చి ఆపర్చునిటీ ఇచ్చాడు. చాలా అదృష్టవంతురాలు నాకు తెలిసి. జానీ మాస్టరు అమ్మాయిని ఆపర్చునిటీ ఇవ్వటం అనేది చాలా అదృష్టం ఆ అమ్మాయికి. దాన్ని సద్వినియోగం చేసుకుందా దుర్వినియోగం చేసుకుందా తర్వాత విషయం చెప్తాను, అది కూడా చెప్తాను. జానీ మాస్టర్ కూడా స్టార్టింగ్లో కెరియర్లో అతను పడ్డ కష్టాలు నాకు తెలిసి సిగరెట్లు కూడా డబ్బులు లేని పరిస్థితి, భోజనానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, స్ట్రగుల్ అయిన విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు డ్యాన్సర్స్ వస్తారు లేడీసు. ఇప్పుడు డీ ప్రోగ్రామ్ నేను చేశాను. D1 కానీ స్టార్టింగ్ కాడి నుంచి డీ ప్రోగ్రామ్ మొత్తం చేశాను. జానీ మాస్టర్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా కష్టపడి పనిచేసేవాడు. ఒక సాంగ్ ఇస్తే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసేవాడో, ఎంత డెడికేషన్ చూపించేవాడో మేము దగ్గరుండి చూసిన వ్యక్తులం. ఇప్పుడు ఆ అమ్మాయి వేసిన నిందకి అంటే ఒక ఫస్ట్ ఆయన పడ్డ కష్టాలు అట్లా ఉంటే లగ్జరీ లైఫ్ వచ్చిన తర్వాత మైండ్ సెట్ మారిపోవచ్చు, అది నేను కాదంటలేదు. అంటే ఈ విషయంలో అది జరిగిందా లేదనేది క్లారిటీ రావాలంటే ప్రూఫ్తో సహా తెలియాలి. సరే, ఇప్పుడు జానీ మాస్టరు ఆ అమ్మాయి డ్యాన్స్ నచ్చి మా గ్రూప్లో చేయి, నేను నీకు ఆఫర్ ఇస్తానని చెప్పాడు. వెళ్ళింది ఆ అమ్మాయి. వెళ్ళిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆ అమ్మాయి మీద జానీ మాస్టర్కి ఇష్టం ఉందని ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. ఏదో ఒక గిల్లుంటాడు కదా, గిచ్చుంటాడు కదా, ఏదో ఒకటి చేసి ఉంటాడు కదా. సరే, అప్పుడు లైట్ తీసుకున్నా నీకు క్యారవాన్లో రేపంటే షూటింగ్ స్పాట్లో జరగటం అంటే నీకు ఆల్రెడీ సాంగు అక్కడ జరుగుతుంది. ఏదో ఒక హీరోకో హీరోయిన్కో సాంగు ప్రాక్టీస్ కానీ అక్కడ సినిమా జరుగుతుంది. ఆ రన్నింగ్లోనే గ్యాప్లో నీకు బ్రేక్ టైంలోనే క్యారవాన్లోకి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. ఆ టైంలో వచ్చేసి నిన్ను ఇబ్బంది పెట్టాడు అనుకున్నావు. సరే, రేపు జరిగింది, నడుంగిలినా చెయ్యికి ఇచ్చిన లైట్ తీసుకున్నా, రేపు జరిగితే ఎట్లా లైట్ తీసుకుంటావు? ఇప్పుడు నీవు రేపు జరిగిన తర్వాత ఏడవటం అని కానీ ఇష్టం లేకపోతే, బాధపడతాం అని కానీ, నువ్వు పడ్డ స్ట్రగుల్ ఉంటుంది కదా, అది నీ పక్కన వాళ్ళు కానీ నీ తోటి డాన్సర్లను అడుగుతారుగా. ఏంటి అడిగిన వాళ్ళు ఏంటి నువ్వు ఎలా ఉన్నావు, ఏమన్నా అయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా మాస్టర్ ఏమైనా తిట్టాడా అని అడుగుతారు కదా. అప్పుడన్నా వాళ్ళకన్నా చెప్పావా? అసలు అడిగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ సాక్ష్యం ఉన్నారా? నీకు సాక్షులుగా ఒక 10 మందినైనా తీసుకురావాలి. నీకు కేసు నిలబడాలంటే సాక్ష్యాలు లేకుండా నిలబడదు. అంటే నీకు అన్యాయం జరిగితే గ్యారంటీగా జానీ మాస్టర్కి శిక్ష అర్హుడే, కాదంటలేదు దానికి. సరే, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది? సరే, నీకు ఏదో అవకాశం కోసం అది ఎగ్జిస్ట్ అయ్యావు అనుకో. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మీరిద్దరు ఇష్టపడి సహజీవనం చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. నీకు రేపు జరిగిన తర్వాత నీకు అక్కడ మళ్ళీ సాంగ్ ఎలా చేసావు? అంత ఉత్సాహంగా నీకు రేపు జరిగిన ఫస్ట్ టైము ఒక వ్యక్తి వచ్చేసి నీ మీద పడిపోయి మీ మాస్టరే నీకు అన్యాయంగా
రేప్ చేసి ఉంటే మళ్ళీ ఆయనతో కలిసి సాంగ్ అంత ఫ్రీగా, ఇప్పుడు నువ్వు ఫ్రీగా లేవనుకో ఏడుస్తా చేస్తే నీకు ఏ హీరో హీరోయిన్ ఏ డైరెక్టర్ ఒప్పుకోడు. నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు అంత ఎనర్జీగా చేస్తావో వాళ్ళు కూడా హీరో హీరోయిన్ కూడా అంత ఎనర్జీగా చేస్తాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫ్తోనే చేయిస్తాడు మాస్టర్. మరి నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఏడుస్తూ ఉన్నావా, లేదంటే ఆ రోజు చేయకుండా ఇంటికి వెళ్ళిపోయావో బాగలేదని, అదొకటి నువ్వు నిరూపించుకోవాలి. నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు చాలాసార్లు రేప్కి గురయ్యాను అంటున్నావు. మీ ఇద్దరికి కలిగిన పిల్లలు ఎంతమంది? అంటే నువ్వు ఆడదానివే కదా, నీకు ఇష్టంతో చేసినా ఇష్టం లేకుండా చేసినా కంపల్సరీ ఒక మగ ఆడ కలిస్తే కడుపు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఏమైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నావా? పిల్లలు ఎంతమంది మీ ఇద్దరికి ఏమైనా కలిగారా? పెళ్లి చేసుకుంటే నీ భర్తతోనే కలిగారంటానికి ఉండదు కదా. ఇప్పుడు ముందు ఫస్ట్ నిన్ను టచ్ చేసిందేనా, నీకు సెక్స్ తెలియకుండా నేను బలవంతంగా బలాత్కారం చేసి సెక్స్ చేసినా కడుపు వస్తుంది. దానికి తగ్గ ఏమన్నా సింపుల్స్ ఉన్నాయా? పెళ్ళిగాక ముందు ఏమైనా కడుపు తీయించావా? లేకపోతే మీ ఇద్దరికి కలిగిన ఏమైనా బిడ్డలు ఉన్నారా? లేదు కదా. ఇప్పుడు మొత్తం నీ కెరియర్ అంతా ఈ 4-5 సంవత్సరాలు చాలా హ్యాపీగా చేసావు. ఆయనతో మొన్న ఈ మధ్య ఒక 2 సంవత్సరాల క్రితం హీరోయిన్ అవుతున్నాను, జానీ మాస్టర్ నా గురువు గారు, ఆయనతోనే పనిచేస్తాను, రామ్ చరణ్ వీళ్ళందరితో అవకాశం వస్తే చేస్తావో, జానీ మాస్టర్తో డ్యాన్స్ చేయటం అంటే ఇష్టం అని అంటే అది ఆపర్చునిటీ తీసుకొని జానీ మాస్టర్ని రిక్వెస్ట్ చేసుకొని ఉంటానని నువ్వే చెప్పావు స్టేట్మెంట్. అంటే అది భయంతో చెప్పినట్టు ఏం లేదు. హీరోయిన్ అవుతున్నానని హ్యాపీ ఫీల్ అవుతుంది అంటే నీ అవసరాలు తీరుస్తున్నాడు. మీరిద్దరు ఇష్టపడ్డారు, సహజీవనం జరుగుతుంది. కానీ ఇప్పుడు కేసు పెడితే నీలాగా బయటికి రావాల్సిన వాళ్ళు చాలా మంది, నీకన్నా ఎక్కువగా స్ట్రగుల్ పడ్డ వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. పాత హీరోయిన్లు తెలుసు కదా నీకు, ఎంతమంది బయటకు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కేసు పెట్టలేదు వాళ్ళు. ఎందుకు? కెరియర్ కోసం. అప్పుడు ఏదో స్టార్టింగ్లో నన్ను పలానా డైరెక్టర్ ఇలా చేశాడు, ప్రొడ్యూసర్ ఇలా చేశాడు, హీరో నన్ను ఇలా చేశాడు, వాడుకున్నాడు అని తర్వాత వచ్చి చెప్పారే కానీ కేసు పెట్టలే. కేసు పెడితే పెట్టలాక కాదు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నావా? అంటే ఇదేం బెదిరింపు కాదు. నువ్వు క్లారిటీ, ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఎవడో నమ్ముతాడు. అది నిజమని నిరూపించుకోవాలి. నీ తోటి అసిస్టెంట్లే నీ పక్కన వాళ్ళు ఎవరన్నా వచ్చి సాక్ష్యంగా చెప్పాలి, నిజమే ఆ అమ్మాయికి ఇలా అన్యాయం జరిగింది, జానీ మాస్టర్ ఇలాంటి దుర్మార్గం చేశాడని వాళ్ళు చెప్తే కనుక కేసు చెల్లిద్ది. ఏదో ఒక ఫాల్స్ అలిగేషన్ చేస్తే, ఒక అలిగేషన్ అవ్వచ్చు, నిజం అవ్వచ్చు, అది నీకు ప్రూఫ్లు నిరూపించుకోగలిగితేనే కేసు దాకా వెళ్ళాలి. లేదా మనం పెద్దలు ఉన్నారు కదా, నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే మన